हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు పల్లెల్లో అనేటివి మన సబ్స్క్రైబర్ చిత్తూరు దగ్గర నుంచి వచ్చున్నారు. సో ఆయనకి మొదటి బ్యాచ్ ఇది. సో ఒక 80 పిల్లలు కావాలా, 100 పిల్లలు కావాలనేసి వచ్చారు ఆయన. సో ఒక 80 పిల్లలు ఈ కట్టలో నుంచి ఒక 20 పిల్లలు తీసేసేమో ఇప్పించినట్టున్నారు. నేను వెళ్ళలేదు. సో ఆరోగ్యం బాగలేక నిన్న పోయిన గురువారం రోజు ఇవి కొనివ్వడం జరిగిందనమాట, 18వ తారీఖున. సో వీటి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో పల్లెల్లో పిల్లలు అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి, ఒక 300 పిల్లలు దాకా ఉన్నాయి. సో రేపు ఎల్లుండి పిల్లలు ఇంకా వస్తాయి. సో వీటి డీటెయిల్స్ అన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. గత 10 రోజుల నుంచి నాకు ఆరోగ్యం అనేది బాగలేదు. అందువల్ల ఏ ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు. ఈ 10 రోజుల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా తీయలేదు. సో ఈయన వాట్సాప్లో మెసేజ్ చేసి ఉంటే మాట్లాడి ఇది పరిస్థితి అని చెప్తే ఓకే అన్న పర్వాలేదు, మేము వస్తామనేసి చెప్పినారు. సో దీంట్లో ఈయన 100 కావాలనేసి చెప్పి వచ్చినట్టు గుర్తు నాకు. ఒక 80 పిల్లలు పట్టుకున్నాం. ఇంకొక 20 పిల్లలు తీసుకుందామంటే అది సెట్ కాలేదు. అంటే 20, 30, 40 వేరే కట్టలో నుంచి తీయాలంటే అది కుదరటం లేదు. సో నేనైతే చెప్పేటప్పుడు 250లుగా తీసుకోండి అనేసి చెప్పాను. లేదంటే ఒకే బ్యాచ్లో ఒక 80 తీసేసుకుంటే కొద్దిగా ధర తగ్గుతుంది, ఇంకొక 20 పిల్లలు వేరే కట్టలో చూసి తీసుకోవచ్చు అనే లెక్కతో మాట్లాడాను. సో అది అవ్వలేదు. సో 80 కాడికే ఆపేశారు. సో బ్రదర్ ఇక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు కదా, ఆయన ఫామ్ కోసంగా ఇది. సో ఇది మన నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ పిల్లలు కావాలంటే పంపించాను. సో కట్టలు అయితే చాలానే ఉన్నాయి ఆ రోజు. ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి నచ్చింది అన్నగారికి. సో ఇది వచ్చేసి బేరం లెక్కన కొన్నాటివి. 18,000 చిల్లర పడింది. ఇది జత వచ్చేసి 18,000 చిల్లర పడింది అనమాట. అంటే ఈ వీడియో షూట్ చేసి లేట్ అయింది ఒకటి. రెండోది వచ్చేసి ఆ రోజు నేను అక్కడ లేను. మా ఫాదర్ను వాళ్ళిద్దరు డ్రైవరు వాళ్ళిద్దరూ వెళ్ళేసి తీసిచ్చారు పల్లెల్లో వెళ్ళేసి. మొత్తం 100 కట్ట అయిపోయింది. 100 కట్టలో ఒక 20 పిల్లలేమో తీసి 80 పిల్లలేమో పట్టుకున్నారు. సో జత 18,000 పైన పడింది. 18,500 అనుకుంటాను. 17,000 దగ్గర ఆగిపోయారన్నారు ఫోన్ చేసి. 17,000 కొనేవాళ్ళు వచ్చేసి 17,000 దగ్గర ఉన్నారన్నా, వాళ్ళేమో 22,000 చెప్పారన్నారు. సో 18,000 దాకా అడిగారు నాకు ఫోన్ చేసి. అక్కడ దాకా గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు అస్సలు హెల్త్ బాగలేదు, నేను నిద్రపోతూనే ఉన్నాను. 18,000 దాకా అడిగారు. దాని తర్వాత ఇంకొక 500 పెట్టి తీసుకోండిలే అనేసి నేనే ఫోన్ చేసి చెప్పాను. 18,500కి 80 పిల్లలు. అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడాలా. వీళ్ళకి కూడా సేమ్ ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే 160 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వస్తే అవి బాడుగ రూపంలో మాట్లాడాల్సి వస్తుంది. కిలోమీటర్ల లెక్క అంటే సెట్ అవ్వటం లేదు. 300 కిలోమీటర్లు దాటిందంటే అప్పుడు బాడుగ రూపంలో చెప్తున్నారు, కిలోమీటర్ల రూపంలో చెప్తున్నారు. సో కిలోమీటర్కి వచ్చేసి 25 రూపాయలు లెక్క అని చెప్తున్నారండి ప్రస్తుతానికి. ఈ 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల లోపల ఉంటే బాడుగ లెక్కల్లో చెప్తున్నారు. సో కిలోమీటర్కి 325 రూపాయలు చొప్పున బాడుగా చెప్తున్నారు. ఈ మొత్తం 80 పిల్లలు. జత వచ్చేసి 18,500కి కొనడం జరిగింది, ఒక 20 పిల్లలు తీసేసి. సెలక్షన్ చేసేటప్పుడు కళ్ళు కాళ్ళు పోయి ఉంటే వాటిని తీసేస్తామనేసి ముందుగానే చెప్పినాకే బేరాలు అనేటివి చేసి డబ్బులు చేతిలో పెడతాం అనమాట. సో మీకు పిల్లలు కావాలంటే కాల్ చేయండి. పిల్లలు అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా స్టిల్ ఒక 300 పిల్లలు పల్లెల్లో ఉన్నాయి. 20, 30, 40 తీయాలంటే కష్టమైపోతుంది, ధర సెట్ కావటం లేదు. ఉండే 80లో 100లో మీరు మంచివి ఒక 30 తీసేస్తే వాళ్ళు దానికి ఎక్కువ ధర చెప్తున్నారు. ఆ ధర పెట్టి మనం అది కొనలేం. అలా కొనేవాళ్ళు చిత్తూరు వాళ్ళే కొంతమంది ఉంటారు, అది అందరికీ సెట్ అవ్వదు అది. సో అందువల్ల ఏంటంటే ఒక 50, 60, 70 అలా కావాలంటే మీరు పల్లెల్లో బయట దొరుకుతాయి. లేదంటే సంతకు వచ్చేయడం చాలా మంచిది. సంతలో మీకు ఒక పిల్ల కావాలన్నా ఇస్తారు, 10 పిల్లలు కావాలన్నా ఇస్తారు. బయట 20, 30 అంటే కష్టమైపోతుందండి. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు పిల్లలు కావాలంటే ఎప్పుడైనా పల్లెల్లో వెళ్ళి తీసుకొని పోయి తీసిస్తాను. థ్యాంక్ యూ అండి.